రష్యా తూర్పు ప్రాంతాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. రీసెంట్గా అంటే వారం రోజుల క్రితం ఈ కంచట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించడం వలన అక్కడ ఉన్నటువంటి క్లొచెస్కోవ్ అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఇది ఒక యాక్టివ్ వాల్కనో. అయితే ఈ కంచట్కా ఐలాండ్కి దక్షిణంగా ఉన్నటువంటి కురుల్ ఐలాండ్స్లో ఆదివారం 7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఈ కురుల్ ఐలాండ్లో ఉన్నటువంటి నగరాలు మరియు కంచట్కా ఐలాండ్లో ఉన్నటువంటి నగరాలు భూకంప తీవ్రతకు గురి అయ్యాయి. దీనివలన ఈ కంచట్కా ఐలాండ్లో ఉన్నటువంటి క్రిష్నెన్కో అనే అగ్నిపర్వతం బద్దలైంది. కంచట్కా ద్వీపకల్పంలో ఉన్నటువంటి ఈ క్రిష్నెన్కో అగ్నిపర్వతం అనేది 600 ఏండ్లు నిద్రాణంగా ఉండి ఇప్పుడు సంభవించినటువంటి భూకంపాల వలన బద్దలైంది. ఈ క్రిష్నెన్కో అగ్నిపర్వతం అనేది ఒక డార్మెంట్ అగ్నిపర్వతం. ఈ కంచట్కా ద్వీపకల్పం యొక్క సరిహద్దులు చూసుకున్నట్లయితే దీనికి పశ్చిమ ప్రాంతాన సీ ఆఫ్ ఓక్స్టాక్, దీని తూర్పు ప్రాంతాన బేరింగ్ సీ మరియు పసిఫిక్ ఓషన్ అనేవి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక కురుల్ ఐలాండ్ యొక్క పశ్చిమ ప్రాంతంలో సీ ఆఫ్ ఓక్స్టాక్, దీనికి తూర్పు ప్రాంతంలో పసిఫిక్ ఓషన్ ఉన్నాయి. ఈ కురుల్ ఐలాండ్స్ అనేవి సీ ఆఫ్ ఓక్స్టాక్ను మరియు పసిఫిక్ ఓషన్ను వేరు చేస్తుంది.